దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినమున మరి మనము ధ్యానించవలసినటువంటి వాక్యము సామెతల గ్రంథము 16వ వచనము, 16వ అధ్యాయము 3వ వచనమును మనం చూసుకుందాము. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యొక్క వాక్యంలో నేను చూసుకున్నప్పుడు మనం అనేకమైనటువంటి పనులు కలిగి ఉంటాం. మరి ఇంటి పని, ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. మరి మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు కూడా అనేకమైనటువంటి పనులు కలిగి ఉంటాం. కానీ మరి మనము ఉదయం పని స్టార్ట్ చేసినప్పుడు కొన్నిసార్లు అది ఆ డే అంతా సక్సెస్ఫుల్గా ఆ పని కంప్లీట్ చేస్తాము. దానివలన ప్రాఫిట్ కానీ, సంతోషము కానీ, పంట కానీ మరి మనకు కలుగుతుంది. కొన్నిసార్లు మరి మనం ఎంత పని చేసినప్పటికీ కూడా దాని ఫలము మనకు దొరకదు. దానికి మనకు అభివృద్ధి రాదు. సంపాదించిందంత వ్యర్థంగా పోతుంటుంది, లేదా వండుకున్నది పడిపోతుంది. అట్లా ఏదో ఒక ఆ పనిలో మనకు నష్టము కలుగుతూ ఉంటుంది. మరి ఈ యొక్క పని ఎంతో భారంగా చేస్తూ ఉంటాం. ఎంతో మన మైండ్ పెట్టి మనము శరీరము భారం పడుతూ కూడా మనము ఆ పనులను మనం చేస్తూ ఉంటాం. అప్పుడు మరి కానీ మనంతటా మనము చేసేటటువంటి పనులలో కొన్నిసార్లు ఆశీర్వాదాలు రావు. కొన్నిసార్లు మనము పొందవలసినంత ప్రతిఫలాన్ని మనం పొందలేకపోతాం. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇద్దరి కష్టార్జితం వలన మార్నింగ్ 18 hours పని చేయండి, దాని వలన మనకు ఆశీర్వాదాలు రావు. ఎవరో మనకు ఏదో ఇచ్చినంత మాత్రాన మనము ఒకటేసారి ఆశీర్వదింపబడము. మరి యెహోవా ఇచ్చు ఆశీర్వాదము మనకు ఆశీర్వాదముగా ఎంచబడుతుంది. మనం ఏ పని మొదలు పెట్టినప్పటికీ ఆ యొక్క పనిని మనము దేవుని చేతిలో పెట్టాలి. ప్రభువా, ఈరోజు నేను ఈ పని మీద వెళ్తున్నాను, లేదా ఈ యొక్క పని స్టార్ట్ చేస్తున్నాను. దీనికి నీవే యజమానుడిగా ఉండి నాకు మార్గం సరళం చేయు, నాకు జ్ఞానం నీయు, నాకు కావలసిన ఫైనాన్సెస్ని రిలీజ్ చేయు, మంచి పని వారినివ్వు, మరి నా త్రోవలో తోడుగా ఉండు, నాకు మరి మీరే సహాయం చేయమనేసి మన యొక్క పనుల భారాన్ని మనము యెహోవా మీద మనం మోపినప్పుడు అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగు, నువ్వు ఆలోచించిన ఆలోచన సఫలమవుతుంది. యు విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. అంతేగాని మరి మనం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నేను అన్ని చేయగలను, నాకు అన్నీ వచ్చు, నాకెవరి సహాయం అవసరం లేదు, నేను ప్రార్థన చేసుకోకుండానే నేను పోతాను, నాకు చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అని మనము మన సొంత జ్ఞానముతోటి, సొంత బలం మీద మనం పోయి ఆ పనులు చేస్తే దాంట్లో మనకి ఎటువంటి ప్రతిఫలము దొరకదు. దట్ విల్ బీ ఇన్ వెయిన్. మరి ఒక సేవకుడు అయినప్పటికీ కూడా దేవుని యొక్క చిత్తానుసారంగా దేవుని ఆత్మను పొంది దేవుని యొక్క ఆత్మ ద్వారా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ కూడా దేవుడు కార్యాలు చేస్తాడు, విడుదలనిస్తాడు, సమస్యలు తీరుస్తాడు, స్వస్థతనిస్తాడు, సమాధానం ఇస్తాడు, ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. ఎందుకంటే మన ప్రతి పనిలో మనం ముందుగా దేవుని ఉంచుకోవాలి. దావీదు గొలియాతును మరి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన భారమంతా కూడా విశ్వాసముతోటి దావీదు మరి దేవుని మీద భారం వేసి విశ్వాసం ఉంచి ఆ యొక్క గొలియాతుని తో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. అంత పెద్ద గొలియాతును కూడా మరి చంపడానికి దేవుడు కృప చూపించాడు. మరి మన యొక్క ప్రతి పనిలో మనము దేవుణ్ణి ముందుగా ఉంచుకొని ఆయనకు ప్రార్థించి ఆయన మీద ఆధారపడి విశ్వాసం పెట్టుకొని మన పనులను మనము చేసుకున్నప్పుడు దేవుడు మనకు కావలసినటువంటి కృప చూపించి తోడై ఉండి సహాయం చేసి ఆశీర్వదిస్తాడు. అటువంటి కృప
మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. నీ కృపా ప్రేమను బట్టి, మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రములు. మా పనుల భారము, మరి ప్రభ మా పాప భారము, సమస్తాన్ని మీ మీద మేము మోపుతున్నాం. ప్రభ, మీరే మాకు మార్గం సరళం చేసి ఆశీర్వదించి పంపమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.